హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాతులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో నేను ఈ 2024 Day 1 ఎలా స్టార్ట్ చేశాను అనేది చిన్న వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. అంటే న్యూ ఇయర్ రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది వ్లాగ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది అండ్ మాకు మెమొరీగా ఉంటుంది అని చెప్పి నేను షూట్ చేసుకున్నాను. సో ఈ వ్లాగ్ అనేది నేను మీతో కూడా షేర్ చేస్తున్నానండి. మీ ఎవరికైనా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో న్యూ ఇయర్ రోజు ఈవినింగ్ మేము వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అయితే విజిట్ చేసామండి. సో మార్నింగ్ అయితే యాక్చువల్గా మేము వెళ్ళేటప్పటికి గుడి క్లోజ్ చేస్తారని చెప్పి ఈవినింగ్ అయితే వెళ్ళాం మేము. సో ఈ గుడికి అయితే మేము సెకండ్ టైం వెళ్ళామండి. మా ఇంటి దగ్గర ఒక గుడి అయితే ఉంటుంది, దానికి వెళ్ళాం కానీ అది క్లోజ్ చేసేసారు ఈవినింగ్ కూడా. సో ఇక్కడ ఉన్న వేరే గుడికి అయితే వచ్చాము. ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ అయిందండి. సో చాలా చాలా బాగుంది. సో మేము ఇంతకు ముందు వెళ్ళిన దానికన్నా చాలా బాగా డెవలప్ చేశారు. సో లైటింగ్స్తో వాటితో చాలా బాగుంది. సో అన్ని గుడులు ఇక్కడే మాకు ఉన్నాయి. సో మాకు ఒక 2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉందండి. సో మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయాం. సో ఇక్కడైతే మేము లోపలికి అయితే కొబ్బరికాయ అలానే అరటిపళ్ళు అవన్నీ పట్టుకుని అయితే వెళ్ళామండి, లోపల దండం పెట్టుకుని రావడం కోసం. సో యాక్చువల్గా ఇక్కడ కూడా గుడి క్లోజ్ చేసేసారు. బట్ ఏంటి అంటే బయట ద్వారం అయితే క్లోజ్ చేయలేదు, దేవుడు ఉన్న గది అయితే క్లోజ్ చేసేసారండి. సో ఇక్కడైతే నేను చూపిస్తున్నాను. సో చూసారా, చాలా పెద్ద గుడి అండి. సో హనుమాన్ టెంపుల్ అలానే ఇంకా విష్ణుమూర్తి అన్ని టెంపుల్స్ కూడా ఇక్కడే ఉన్నాయండి. సో చాలా బాగుంది. సో ఈ విగ్రహాలు అయితే చాలా చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇక్కడైతే మాకు ప్రసాదం ఎవరో అయితే పంచి పెడుతున్నారు. సో మాకైతే ఇచ్చారండి. మేము కూర్చున్నది అదైతే తినేసామండి. సో తినేసి ఒక 10 మినిట్స్ అట్లా కూర్చున్నాం. సో ఈవినింగ్ గుడికి వెళ్ళలేమేమో అనుకున్నామండి, బట్ ఈ గుడికి అయితే వెళ్ళాము. అంటే క్లోజ్ చేశారనగానే కొంచెం డిసప్పాయింట్ అయ్యాం, బట్ వేరే గుడికి అయితే వెళ్ళామండి. సో ఇక్కడ తాజా రెస్టారెంట్ అని చెప్పి ఒకటి ఉంది. సో యాక్చువల్గా మండే కదా, మా హస్బెండ్ టిఫిన్ అయితే చేస్తారు. సో ఇక్కడ ఓన్లీ వెజ్ అండి, అండ్ దట్టు కొత్తగా స్టార్ట్ చేశారు. December 6th అంటండి. సో నా బర్త్డే రోజు. సో ఇది బాగుంటుంది అని చెప్పి తెలిసి మాకు మా దగ్గరలోనే ఉంది అండ్ వెజిటేరియన్ అని చెప్పి అన్నారని సో మేమైతే వెళ్ళామండి. సో రీజనబుల్ కాస్ట్సే ఉన్నాయి అండ్ టేక్ అవే ఉన్నాయండి ఎక్కువ. అండ్ ఇక్కడ డైనింగ్ కూడా ఉంది అని చెప్పారు. డైనింగ్ అయితే ఎక్కువ ప్లేస్ లేదు, జస్ట్ ఒక 20 to 30 మెంబర్స్ అయితే వెళ్తాము. ఇక్కడ మేము సాంబార్ ఇడ్లీ అలానే క్రిస్పీ కార్న్ అయితే ఆర్డర్ చేసామండి. ఆ రెండు అయితే తినేసి తర్వాత సో చాలా చలిగా ఉంది కదా, సో ఇక్కడ పిస్తా హౌస్ దగ్గర నేను టీ తాగుతాను అని చెప్పి అడిగానండి మా హస్బెండ్ని. సో ఇంకా అక్కడి నుంచి పిస్తా హౌస్కి వెళ్ళి సో టీ అయితే తాగేసాను. సో పిస్తా హౌస్లో టీ చాలా బాగుంటుంది కదా. చేసిన ఈ వ్లాగ్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ నన్ను ఇలానే ప్రతి వీడియోకి సపోర్ట్ చేస్తారని, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. సో నేను ఇప్పుడు 3K అబోవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఐ నీడ్ యువర్ సపోర్ట్ టిల్ 300K సబ్స్క్రైబర్స్ అండి. సో నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ లక్ష్మీ ప్రశాంతి, గాజులవారి గ్యారేజ్.